సార్, ఇక నుంచి గోడౌన్ బాధ్యతలన్నీ నీవి. జాగ్రత్తగా చూసుకోమ్మా. తన చేతులతో తనే నాకిచ్చాడు. నేను నచ్చి నన్ను మెచ్చి, అది కూడా తన కొడుకు చేతిలో నుండి లాక్కొని మరీ నాకిచ్చాడు నాన్న. ఇది ఇంతటితో ఆగిపోదు. ఈరోజు వాళ్ళ ఆఫీస్లో అడుగు పెట్టాను, రేపు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతాను. ఆ కృష్ణంరాజు అంత చూసే వరకు, నీ ఆత్మకి శాంతి కలిగించేంత వరకు నేను నిద్రపోను. నిన్ను మాకు దూరం చేసి అమ్మని నన్ను దిక్కు లేకుండా చేసిన వాడు తన కొడుకుల ముందు ఎలా సంతోషంగా ఉంటాడు నాన్న? ఎలా ఉండనిస్తాను? అందుకే ఇది ఆరంభం మాత్రమే. ముగింపు ఆ కృష్ణంరాజు చావుతోటే. నాకు మగబిడ్డ ఉంటే కూడా ఇంతలా పగబట్టేవాడు కాదు. తండ్రిని దూరం చేసినందుకు ఆ కృష్ణంరాజు అంతు చూడాలని కంకణం కట్టుకుని కూర్చున్నా. దానికోసమే బతుకుతున్నా. నీలాంటి బిడ్డ పుట్టడం నా అదృష్టమమ్మా. ఇప్పుడే ఏమైందమ్మా? నాకు కావాల్సింది ఇవన్నీ కాదు, ఆ కృష్ణంరాజు చావు. వాడి చావు కళ్ళారా చూసిన తర్వాతే నేను ప్రశాంతంగా ఉండగలనమ్మా. నీ బాధని ఆ దేవుడు కూడా ఆలకిస్తాడమ్మా. ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాడు. కానీ ఈరోజు ఒకటి జరిగిందమ్మా. అంతా బావుంది, ఆఫీస్లో అడుగు పెట్టాను అనుకునేసరికి మన గురించి తెలిసిన వాడొక్కడు అక్కడున్నాడు. ఎవడేవాడు? ఈ అమ్మాయి ఈ రోజు నుంచి ఇక్కడే పనిచేస్తుంది. తనకంటూ ఎవ్వరూ లేరు. ఆమెకి వెనక ముందు ఎవరు లేకపోవడం ఏంటి సార్? వాళ్ళ అమ్ముంది కదా. నేను నిజంగా అనాథనండి. ఈ సుందరం ఇక్కడ చేరకముందు కొరియర్ బాయ్గా పనిచేశాడు. ఒకసారి బాగా గుర్తు చేసుకో. ఎలా చేసావు? వాడి నోరెలా ముయించాలో నాకు తెలీదమ్మా. అనవసరంగా నా గురించి తెలియక, నాకు తెలుసు, ఇల్లు చూపిస్తాను, అది ఇది అని హడావిడి చేశాడు. ఒక్క క్షణం నేను కంగారు పడిపోయాను. కానీ వదిలిపెడతానా వాణ్ణి? ఉన్నాడా పోయాడా? వాడు ఉన్నా పోయినట్టే. ఎందుకంటే నిజం చెప్తే వాడి కుటుంబం బతకదని చెప్పి వాడికి అర్థమైందమ్మా. జాగ్రత్తమ్మా. పని కోసమే వెళ్తే సమస్య లేదు. పగ కోసం వెళ్ళావు, చుట్టూ ఎన్నో సమస్యలొస్తాయి. అవన్నీ దాటుకుని నీ లక్ష్యం చేరాలి. అలాంటి వాడొకడు ఎదురవుతాడని నేను ఊహించలేదమ్మా. అందుకే కొంచెం కంగారు పడ్డాను. డ్యూటీ దిగిన తర్వాత ఇంటికి వెళ్దామని అన్నారు. అక్కడే నాకు టైం దొరికింది. అక్కడ నేను చేయగలిగింది చేశాను. వాణ్ణి హాస్పిటల్కి పంపించాను. హాస్పిటల్లో ఉన్న వాణ్ణి బెదిరించాను. కృష్ణంరాజు కొడుకు అబద్ధం చెప్పాడని నమ్మించేశాను. ఫలితం ఈ తాళాలు. ఇక నుండి ఇలాంటి విచిత్రాలు చాలా జరుగుతాయి. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ జీవితాల్లో. ఆడపిల్ల ప్రేమిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది. పగబడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.
ఏం పాపా పులేమో పెద్ద పనే అప్పచెప్పినట్టున్నదిగా. అవును. అబ్బా, ఇప్పుడేమంట అంత అర్జెంటు? రేపు ఎల్లుండో నిదానంగా చేసుకోకూడదా ఏమి? అర్జెంటుగా ఇవ్వాలని చెప్పారుగా, విన్నావుగా. మళ్ళీ నిదానంగా చేసుకోవచ్చు అంటావేంటి? మా పులి అట్నే అంటది, అందుకని నువ్వు కంగారు పడమాక. ఆయన చెప్పారు, నేను చేస్తాను. నువ్వు కాసేపు మాట్లాడకుండా కూర్చో, నా పని నేను చేసుకుంటాను. ఇప్పుడు ఆయన చెప్పినాడని రాత్రంతా నిద్ర లేకుండా అట్నే పని చేస్తావా ఏమి? ఫైల్ రెడీ అయ్యే వరకు పని చేస్తూనే ఉంటాను. రెడీ కావాలంటే తెల్లారిపోద్ది పాపా. అయితే అవుతుంది. కాసేపు నన్ను వదిలే, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వట్ట కష్టపడతా ఉంటే చూస్తే నేనట్ట పడుకుంటాను చెప్పు. చూడకూడదనే పడుకోమంటున్నాను. నిన్నెవరు చూడమన్నారు? నా పని నన్ను చేసుకునివ్వు, వెళ్ళి పడుకో. ఓయ్ అబ్బో, మాట్లాడితే కొట్టేటట్టుండవుగా నువ్వు. సర్లే, నువ్వు చేసుకునేదే చేసుకో. నీ పని అయ్యేదాకా నేనే ఉంటా. ఏమంట చూస్తున్నావు? ఇలా ఇబ్బంది పడుతూ పడుకునే బదులు వెళ్ళి గదిలో పడుకోవచ్చు కదా. నేనుంటే నీకేమన్నా ఇబ్బందా? నాకేం ఇబ్బంది లేదు. మరి కానీ నీ సంగతి చెప్తా. ఇప్పుడు కరెంట్ ఉంటేనే ఇక పనిచేసేది. కరెంటు తీసేస్తే ఏం చేస్తుందో చూద్దాం పద. ఇప్పుడు ఎలా వర్క్ చేస్తావో మేము చూస్తాం పద. ఇప్పుడు కరెంటు పోయిందేంటి? ఇన్వర్టర్ ఉండాలి కదా. అది ఇయ్యాలే రిపేర్ వచ్చి ఉండదు. మా నాయన పని చెప్తాడనే దానికేం తెలుసును. మరి ఇప్పుడు ఎలా? నన్నే కొట్టావు కదే, చెయ్యవే పని చెయ్యి. అబ్బబ్బబ్బబ్బా, కరెంటు పోయినాదంటే 10 నిమిషాలు ఇంట్లో ఉండలేకపోతాండాం. చూడు ఎట్ట సెగ్గొడతాండదు. సర్లే పాపా, అట్ట బయటికి పోదాంపా. కరెంట్ వచ్చి నాకు చేసుకుందు కానీ. ఆహా లేదు, ఎలాగైనా కంప్లీట్ చేయాలి. కరెంటు పోయింటే ఎట్ట చేస్తావు నువ్వు? దీపం వెలిగించుకునైనా చేస్తాను, నువ్వు వెళ్ళు.